రండి దేవుని యొక్క వాక్యముల నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకముందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే గత కొన్ని వారాలు, దాదాపు 5 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఏంటి ఆ మాట? నేను చూడగా అదిగో పరలోకం గురించి 5 వారాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ వారం చూసే మాట ఏంటంటే దీన్ని 2 భాగాలు చూడవచ్చు. వచ్చే వారం కూడా దీన్నే ధ్యానిస్తాం. దీంట్లో ఒక మాట ఇప్పుడు చూసేది ఏంటంటే పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉందంట. కాబట్టి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో పరలోకమందు ఒక తలుపు తెరవబడుట మనం చూస్తున్నాం. సరే, ఆ తలుపు ఎందుకు తెరవబడింది? తెరవబడిన తర్వాత ఆ తలుపు తెరవబడిన తర్వాత ఏమున్నాయి దాంట్లో అన్నది తర్వాత వచ్చే వారం ప్రభు సమయం ఇస్తే మనం చూద్దాం. ఈ వారం మనం చూసే మాట ఏంటి అని మనం అనుకుంటే ఒక మాట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏమని? కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం రండి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం. మీ తలలు పైకెత్తుకొనుడి, అది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పురాతనమైన తలుపులారా మీరేం చేయాలా? లేవనెత్తుకొనుడి. ఎందుకు? మహిమ గల ఈ రాజు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఏం చేయాలా? తలుపులు లేవనెత్తుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే లేవనెత్తుకోవాలా? మహిమ గల రాజు ప్రవేశించినట్లు అని ఉంది. అవునా? రాజు ప్రవేశించినట్లు. ఎక్కడ ప్రవేశిస్తున్నాడు రాజు? గుమ్మములకు ఏముండే? తలుపులు ఉండే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? అదిగో నేను చూడగా పరలోకమందు ఒక తలుపు. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, సరే, పరలోకమందు తెరవబడినటువంటి తలుపుని గురించి మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే కొద్దిగా బలహీనంగా ఉంది, బాగాలేదు కాబట్టి, దేహం కొద్ది మోషన్స్ కాబట్టి త్వరగానే ముగించాలి కాబట్టి త్వరగా చూద్దాం. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. అయితే పరలోకమందు తలుపు తెరవబడి ఉంది. దాని గురించి వచ్చే వారం మనం జాగ్రత్తగా గమనిస్తాం. దానికి ముంగట కొన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకమందు తలుపు తెరవబడి ఉంది. అది ఎవరి కోసం, ఎందుకోసం తెరవబడి ఉందో వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఎలాంటి రాజు ప్రవేశించినట్లు తలుపులు తెరవాలి? ఎలాంటి రాజు? తలుపులు అంటే ఏంటి? మన హృదయం తెరవాలి. ఏం తెరవాలండి? హృదయం అనే తలుపు తెరవాలి. కాబట్టి ఉదయకాలం ఆరాధనలో ప్రవేశించే మునుపు మనం చూడాలి. నేను చూడగా అదిగో పరలోకంలో తలుపు తెరవబడి ఉంది. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. అయితే మొదట ఆ తెరవబడిన తలుపులో కూడా మనం వెళ్ళాలన్నా సరే, ఆ తెరవబడిన తలుపు గురించి వచ్చే వారం మనం ధ్యానిస్తాం. అయితే ఎలాంటి రాజు ప్రవేశించినట్లు మన హృదయం అనే తలుపులు తెరవాలి అని అంటే ఎలాంటి రాజు అయినా 7 విషయాలు చెప్పవచ్చు. ఎలాంటి రాజు అన్నది 7 విషయాలు. మరి ఆ 7 విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మరి ఇప్పటి వరకు కూడా ఆరంభ ప్రార్థన మీ నడిపింపు, పాటలు పడ్డేటప్పుడు మీ స్వరం ఇచ్చారు. వాక్యం ధ్యానించడానికి మీకు కృపణిస్తున్నారు. వందనాలు. సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నా బలహీనత తొలగించి మీరు బలపరచండి. ఎమోషన్స్ అవుతున్నాయి ప్రభావం, మీరే ముట్టండి. ఆ లూజ్ మోషన్స్ కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. దేవదాసాన్ని కూడా ప్రభావ చేయి ఫ్రాక్చర్ అయింది, మీ దాసుని ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈరోజు ధ్యానించబోతున్న ఈ వాక్యం అంతా దీవించండి. ఈ వాక్యం ధ్యానించడానికి నేను వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని,
పెంట కుప్ప లాంటి వాడిని ఒప్పుకుంటున్నా ప్రభా. మీకు ఇష్టమైతే మీరు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని ఈరోజు ఈ వాక్యం అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్యం ద్వారా మేము ఎట్లా ఆరాధించాలో మాకు బయలుపరిచి, ఎలాంటి రాజు మా హృదయంలో ప్రవేశిస్తున్నాడో ఆ రాజును బట్టి ప్రభు మేము ఆరాధించే వారికి సిద్ధపరచమని, మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మమ్మల్ని సిద్ధపరచమని దేవా, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టపాయలకి జరగకుండా సహాయం చేసి ముందున్న సమయంతో దీవించి ప్రతి అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ప్రియులారా, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. సరే, ఆ తలుపు ఎందుకు తెరవబడింది ఏందన్నా తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, మన హృదయం అనే తలుపు కూడా తెరుచుకుని ఉండాలి. మనం ఏం చేయాలా? మన హృదయం అనే తలుపు. ఎందుకు? రాజు ప్రవేశిస్తున్నాడు. ఎలాంటి రాజు మన హృదయం అనే తలుపులో కూడా ప్రవేశించడం కొరకు మనం హృదయం అనే తలుపు తెరవాలి, లేదా ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలి అని అంటే, ఎలాంటి రాజు అని అంటే 7 విషయాలు. దాంట్లో మొదటి మాటను చూస్తున్నాం. రండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? క్షమించండి అక్క, 5వ వచనం. 5వ వచనం, క్షమించండి, 10 కాదు, 5వ వచనం. నీతిమత్వము నొందును. కాబట్టి ఇక్కడ చూస్తున్న మొదటి మాట, ఎలాంటి రాజు ప్రవేశించినట్లు. పరలోకంలోనేమో తలుపు తెరవబడి ఉంది. అయితే ఎలాంటి రాజు ప్రవేశించినట్లు మన హృదయం అనే తలుపులు తెరవాలంటే, మొదటిగా రక్షకుడైన రాజు. ఏ రాజు అండి? రక్షకుడైన రాజు. చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో చూడగా, తన రక్షకుడైన దేవుని వలన. అంటే ఎలాంటి రాజు అయినా? రక్షకుడైన రాజు. అందుకే అంటాడు కదా పిలాతు కూడా, మీ రాజుని ఏం చేయమంటారు అంటాడు. అవునా కదా? దేవుని ప్రజలందరూ కూడా తీసుకొచ్చి యేసు ప్రభువుని పిలాతు కప్పచెప్పినప్పుడు పిలాతు ఏమంటాడు? బరబ్బాను వదిలిపెట్టాలా, బందిపోటుదలైన బరబ్బాను విడిచిపెట్టాలా, యేసు అనగా మరి యూదుల రాజైన యేసుని విడిచిపెట్టాలన్నప్పుడు ఏమంటారు? బరబ్బాను విడిచిపెట్టమంటారు. అయితే మీ రాజుని ఏం చేయమంటారు? కానీ ఈ రాజు ఎలాంటి వాడు? రక్షకుడైన రాజు. ఆనాడు ప్రజలకు తెలియదు ఈయన రక్షకుడని. ఆనాడు ప్రజలకు తెలియదు ఆయన ఎంత రక్షకుడు, ఆయన ఎలా రక్షిస్తాడు, ఎంతగా రక్షించడానికి లోకానికి వచ్చాడు, మానవాళి పాపం నుండి విడిపించి మానవాళి పాపాలను తీసివేయటం కొరకై ఆయన రక్షకుడికి ఈ లోకానికి వచ్చి కల్వరిశిల్లో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మానవుడు రక్షించబడతాడు అన్న సత్యము ఆనాడు ప్రజలకు తెలియదు. రాజు అని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడాలి. ఆ రోజు యేసు ప్రభువుని రాజు అని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడాలి. కానీ కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం అంటది కదా, ఏమని రాయబడుతూ వచ్చిందండి? తన రక్షకుడైన రాజు. ఈ రాజు ఎలాంటి వాడు? మన హృదయాల్లోకి ప్రవేశించే రాజు. మన హృదయంలో ప్రవేశించడానికి హృదయం అనే తలుపు తెరవాలి. ఎలాంటి రాజు? మన హృదయం అనే తలుపు తెరవటం ద్వారా హృదయం అనే తలుపులో కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాడంటే ఎలాంటి రాజు అంటే, రక్షకుడైన రాజు. మనల్ని రక్షించే రాజు, మనల్ని మరణం నుంచి రక్షించే రాజు, మనల్ని కాపాడే రాజు, నరకం నుండి రక్షించే రాజు, ఇంకా నిత్యత్వంలో మనల్ని కాపాడుకుంటూ నిత్యత్వంలో పెట్టేటటువంటి రాజు. ఎంతో గొప్ప రాజు, రాజులకే రాజు, రారాజు అయ్యన్నాడు. ఇంత గొప్ప రాజు మన హృదయం అనే తలుపులో కూడా ప్రవేశించి మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక గొప్ప రాజు నివసించడానికి స్థలం ఎక్కడుందంటే మన హృదయమే. ఏంటది? అది మన హృదయం. కాబట్టి హృదయం అనే తలుపు తెరవటం ద్వారా ఒక గొప్ప రాజు మన హృదయంలోకి ఏం చేస్తున్నాడు? అసలు ఒక మాట అర్థం చేసుకోండి, నా హృదయంలోకి ఎవరు వస్తున్నారో తెలుసా? రాజు వస్తున్నాడంట. ఎవరు? రాజు. ఒక గొప్ప రాజు మన హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము. కాబట్టి హృదయం కాబట్టి ఇక్కడ ఎలాంటి రాజు ప్రవేశించినట్లు మన హృదయం తెరవాలంటే, రాజు, రక్షకుడైన రాజు మన హృదయంలో ప్రవేశించినట్లు మన హృదయాన్ని మనం ఏం చేయాలా? తెరవాలి. ఓ రోజు మన హృదయం అంతా ముయ్యబడి ఉంది. ఒకనొకప్పుడు మన హృదయం అంతా కూడా ఫరోలాగా కఠినమైపోయి ఉంది. ఒకనొకప్పుడు మన హృదయం అంతా కూడా బండబారిపోయి రాతి లాంటి హృదయం కలిగి ఉంది ఒకప్పుడు. కానీ నేటి దినమును చూడగా, నేటి అనుభవాలు చూడగా, ఒకనొకప్పుడు మన హృదయం అంతా
గట్టిగా రాతిలాగా బండబారిపోయి కఠినమైన హృదయం కలిగిన మన జీవితంలోకి, మన హృదయాల్లోకి యేసు ప్రభు అనే రక్షకుడు వచ్చి మన హృదయాల నుండి, ఆ మోసకరమైన హృదయం నుండి మనల్ని రక్షించి ఇప్పుడు మహిమ గొప్ప రాజు, ఎలాంటి రక్షకుడైన రాజు ఈ యొక్క మన హృదయంలోకి ప్రవేశించి ఉంటున్నాడు. అందుకని మన హృదయం తెరవాలి. ఎందుకు? రక్షకుడు, మనల్ని రక్షించే రాజు, మనల్ని మరణాల నుండి తప్పించే రాజు, నిత్య నరకాగ్ని నుండి కాపాడే రాజుని మన హృదయంలోకి రావటం కొరకు ఏం చేయాలి? హృదయం అనే తలుపు తెరవాలి. కాబట్టి ఎలాంటి రాజు ప్రవేశించినట్టు హృదయం అనే తలుపు తెరవాలంటే ఎలాంటి రాజు? రక్షకుడైన రాజు. ఏడు రకాల అనుభవాలు చెప్పొచ్చు. మొదటిగా రక్షకుడు, మన పాపల నుండి, మన ఉండే లోకం నుండి రక్షించే రక్షకుడైన రాజుని మన హృదయంలోకి రావటం కొరకు మన హృదయం అనే తలుపు తెరవాలి. రెండవదిగా చూడగా రండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. చదవండి అక్క. అంతేనా? అయిపోయిందా వచనం? కాబట్టి ఇక్కడ చూస్తున్న రెండో మాటను మనం చూస్తున్నాం. ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలి? మొట్టమొదటిగా రక్షకుడైన రాజు, అంటే మనల్ని రక్షించే రక్షకుడైన రాజు మన హృదయంలో ప్రవేశించడం కొరకు హృదయం అనే తలుపు తెరవాలి. రెండోదిగా ఎలాంటి రాజు అనంటే యుద్ధశూరుడైన రాజు. ఎలాంటి రాజు అండి? యుద్ధశూరుడైన రాజు, యుద్ధాలు చేయగలిగినటువంటి రాజు, యుద్ధంలోనే శూరుడు అంట. అంటే అర్థం ఏంటి? ఒకనొకప్పుడు సౌలు ఒక మాట అంటాడు. ఎక్కడంటాడు సౌలు? సౌలు ఒక మాట అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఓ మాట అంటాడు సౌలు. ఎవరిని ఉద్దేశించి అంటాడు? కాదు లెక్క. ఎవరిని ఉద్దేశించి అంటే గొల్యాదుని ఉద్దేశించి అంటాడు సౌలు. ఏమంటాడు? దావీదు రాజు గొల్యాదు మీదకి యుద్ధానికి వెళ్తానన్నప్పుడు ఏమంటాడు? అయ్యా, వాడు యుద్ధ ప్రవీణుడు, ఎంతో యుద్ధాభ్యాసం కలిగిన వాడు, ఎన్నో యుద్ధాలు చేసిన వాడు, యుద్ధాభ్యాసం కలిగిన వాడు, ఎన్నో యుద్ధాలు చేయగలిగిన వాడు, వాడు ఎంతో హైట్లో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా బలంగా వెళ్ళాలి అని చెప్పి సౌలు అంటూ వస్తాడు 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే. అప్పుడు అంటాడు కదా దావీదు రాజు, అయ్యా, ఎలుగుబంటి సింహం యొక్క నోటి నుండి, ఎలుగుబంటి యొక్క నోటి నుండి నన్ను కాపాడిన దేవుడు, వాటి నోళ్లు చీల్చినప్పుడు కాపాడిన దేవుడు, సున్నత లేని ఫిలిప్తీన్ యొక్క నోట్లో నుండి, చేతిలో నుండి నన్ను కాపాడలేడా అంటే అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? గొల్యాదు యుద్ధాభ్యాసం కలిగిన వాడంట. గొల్యాదే యుద్ధాభ్యాసం కలిగినప్పుడు మన దేవుడు ఎలాంటి రాజు? యుద్ధశూరుడు. అంటే వాటన్నిటి ఎన్ని యుద్ధాలు ఉన్నా కానీ వాటిని జయించగల శూరుడు. శూరుడు అంటే అర్థం ఏంటి అన్నా? చెయ్యగలిగిన వాడు, చేసేవాడు అని కూడా చెప్పొచ్చు. అవునా? చేసేవాడు, చేయగలిగిన శక్తి కలిగిన వాడు, యుద్ధాలు జరిగించగలిగిన వాడు, యుద్ధాలపైన విజయాన్ని పొందగలిగిన వాడు, యుద్ధాలు చేసేవాడు. అలుపెరగని వాడు యుద్ధాలు చేసేటప్పుడు. మానవుడికి ఆయన యుద్ధం చేసేటప్పుడు అలుపు వచ్చిద్దేమో, ఆయనకు అసలు అలుపే రాదు. యుద్ధాలు చేసేటప్పుడు అలుపెరగని వాడు. అందుకంటాడు కదా, యుద్ధం యెహోవాది, నిలుచుండి మీరు చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో అంటాడు కదా, యుద్ధం యెహోవాది, ఓరకనే మీరు నిలుచుండి చూడండి. యుద్ధశూరుడు ఎవరు? రాజు. ఎలాంటి రాజు అండి? మన హృదయంలో ప్రవేశించడానికి ఇష్టపడిన రాజు ఎలాంటి వాడు అంటే యుద్ధశూరుడు. యుద్ధాల్ని అవలేలగా, ఎంత సింపుల్ గా జయించగలిగిన రాజు. ఒకసారి చూడండి, అశూరు రాజు అట్టుకుంటా, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 37వ అధ్యాయంలో ఉంటుంది. అశూరు రాజు అట్టుకుంటా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? దేవుని ప్రజలైనటువంటి హిజ్కియా మీదకి, వాళ్ళందరి మీదకి వచ్చినప్పుడు హిజ్కియా భయపడిపోయి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? యెషయా ప్రవక్త హిజ్కియా ప్రార్థన చేయగా ఇరువురి యొక్క ప్రార్థన దేవుడు విని ఒక మెరుపు ఆకాశం ఇలా కలుగుతూ వచ్చింది. ఎలా వచ్చింది? ఒక మెరుపు ఇలా వచ్చి వెళ్ళిపోయింది అంతే. అది మనం చూడటానికి కూడా కనపడదు. అట్ట సెకండ్లోనే వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంది. ఎమ్మట కింద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. పొద్దున్నే లేచి చూసుకోగా ఏమైంది రాజుకి? అందరూ శవాలే ఉన్నాయి. భయపడిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. తన సొంత ఊరు వెళ్ళిపోయి తన దేవతా గృహంలోకి వెళ్ళి దేవత దగ్గరికి వెళ్ళి మొక్కినప్పుడు తన కుమారులు వచ్చి తనని చంపేశారు. యుద్ధం ఎవరు చేశారు? అందుకే ఆయన శూరుడు, చేయగలిగిన వాడు. ఏదైనా చేయగలిగిన శూరుడు. నేను నా జీవితంలో ఎన్ని యుద్ధాలు చేసే సూర్యుడిగా ఉన్నాడు. ఎన్ని యుద్ధాలు చేస్తూ వస్తున్నాడు. ప్రతిరోజు బలహీనతతో బాధపడుతున్నాం, అనారోగ్యంతో బాధపడుతున్నాం, కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం,
మానసికమైన వేదనలు ఉన్నాం, కుటుంబ సమస్యలు ఉన్నాం, కుటుంబ బాధలు ఉన్నాం, మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం, వేదనతో ఉంటున్నాం. వీటన్నిటిలో కూడా మన పక్షాన మీరు ఊరక నిలిచుండి చూడండి, యుద్ధం యెహోవాదే. ఎన్ని కష్టాలు ఉండవు, ఎన్ని బాధలు ఉండవు, ఎన్ని దుఃఖాలు ఉండవు, ఎన్ని అవమానాలు ఉండవు, ఎన్ని నిందలు ఉండవు, ఎన్ని మానసికమైన పరిస్థితులు, ఎన్ని వేదనలు, ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకుంటే ఏమైందని నీలో నువ్వే కృంగిపోతూ బయటికి నవ్వుతూ లోపల కృంగిపోతూ ఎంత కాలం జీవించి ఉండలా. వీటన్నిటిలో యుద్ధం చేస్తుంది ఎవరు? నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం, 13-14 వచనాలు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తులకు మీదట మరి అన్నడూ చూడరు. యెహోవా మీ పక్షం యుద్ధము చేయును. మీరు ఊరకనే, ఎన్నిసార్లు నువ్వు ఊరకనే ఉంచలేదు. ప్రభా, ఈ పరిస్థితులు నేను తట్టుకోలేను, ఈ బాధలు నేను తట్టుకోలేను, ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఇబ్బందులు నేను తట్టుకోలేను ఉన్నప్పుడు యుద్ధ శూరుడైన రాజు నీ నా జీవితంలోకి వచ్చి ఎన్నిసార్లు జయించలా, వాటిని ఎన్నిసార్లు జయించలా. మోషన్స్ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లా. ఎన్నిసార్లు జయించలా. ప్రభా, ఈ మానసికమైన పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నా, ఆయన వచ్చి జయించాడు. ప్రభా, ఈ కష్టాన్ని నేను జయించలేకపోతున్నా, ఆయన వచ్చాడు. ఈ బాధని, ఈ దుఃఖాన్ని, ఈ వేదనని, దేవా ఈ యొక్క అనారోగ్యాన్ని నేను జయించలేకపోతున్నా అన్నప్పుడు ఆయన వచ్చి నీ నా జీవితంలో వచ్చిన ప్రతి దాని, ప్రతి బలహీనత, ప్రతి బాధ, ప్రతి దుఃఖంలో ఆయన యుద్ధశూరుడిగా ఉండి యుద్ధాన్ని జరిగించి యుద్ధం యెహోవాదే. మన జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిలో మన పక్షమున ఆయన యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? ప్రతి పరిస్థితి పైన మనకు విజయాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ ద గాడ్. అర్థమవుతుందండి? యుద్ధశూరుడు, యుద్ధాన్ని జరిగించగలిగిన వాడు, మంచి గొప్పవాడు. యుద్ధశూరుడు అంటే మాట్లాడుకున్నారా? నేను నా జీవితంలో ప్రతిరోజు ఎన్ని యుద్ధాలు చేస్తాడైనా. మనం చూస్తానికి ఇట్లా బాగున్నాం, మంచి షర్ట్ వేసుకున్నాను, మంచి ప్యాంట్ వేసుకున్నాను, చక్కగా తలస్నానం చేశాను, కటింగ్ చేయించుకుని చక్కగా నీట్గా రెడీ అయ్యి పౌడర్ కానీ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు కానీ ఏం రాసుకోలేదులేండి, చక్కగా రెడీ అయ్యి నీట్గా దేవుని మందిరానికి వచ్చా. ఎలా వచ్చాను? నీట్గా వచ్చా. అప్పుడప్పుడు కటాక్షం అనిద్ది, అతి మొహానికి పోటాన్ని రాసుకోయ్యాని. ఎట్టుండగా అట్ట పోతాం. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను. వచ్చేటప్పుడు ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చా. పౌడర్లు కొట్టుకుని వచ్చానా? పాన్స్ పౌడర్లనో లేకపోతే ఇంకో పౌడర్లను పేరులో రాసుకుని లోకానికి వచ్చావా? లేదే, రక్తం మడుగుల్లో వచ్చాం. వెళ్ళినప్పుడు ఎట్టెళ్తామో దేవునికి ఇష్టం. కాబట్టి కలర్లు ఇవన్నిటిని నేను నమ్మను. ఒకప్పుడు రాసేవాడిని బాగా, ఒక సోపు వాడేవాడిని 2008లో. ఈ యొక్క మధ్యలో వేలు ఎంత ఉండిద్ది సోపు, ఇంతే సైజు, ఇంతే బారు. ఆ దినాల్లో అది 30 రూపాయలు 40 రూపాయలు ఉండేది. ఓన్లీ అది మొహానికే వాడేవాడిని. జాబ్ చేసేటప్పుడు ఫేస్ కొద్ది గ్లోగా ఉండాలి కదా, అప్పుడు అంత లోకం ఉంది కదా, వాడేవాడిని. అది ఒక్క సోపే 40 రూపాయలు. దాన్ని ఎంత చక్కగా వాడేవాడిని అంటే తింటే అరిగిపోయిద్దని ఊరిని ఇట్ట రాసుకుని దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ రుద్దుకునేవాడిని. అది మొహం వరకే, మళ్ళీ దేహం మొత్తానికి మళ్ళీ ఇంకో సోపు వాడేవాడిని. అంత జాగ్రత్తగా వాడేవాడిని. ప్రభుని నమ్మిన తర్వాత అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. క్రీస్తు స్వరూపం కంటే అందమైన స్వరూపం ఇంకోటి ఏముంది? క్రీస్తులో ఉన్న స్వరూపము కంటే, క్రీస్తు మనలో వసిస్తున్న అందము కంటే ఇంకొక అందం ఏమైనా ఉన్నదా? నాకైతే లేదు. అందుకే నేను నా భార్యని రూపం చూసి చేసుకోవాలా. ఎట్లా ఉండిద్దని నా భార్య చెప్పాలి. ఎట్లా ఉండిద్ది? బాగానే ఉండిద్ది. కానీ తర్వాత మరి అదే నాకు చెప్పాల్సింది అసలైన మాట. బాగానే ఉండే సంగతి ఎవరికి కావాలి? నల్లగా ఉంటుంది. నేను అవన్నీ చూడాలా. క్రీస్తు స్వరూపం మనకి ఇంపార్టెంట్. క్రీస్తు స్వరూపం, ఆ స్వరూపంలోనే ఎంతో గొప్ప ధన్యత. మన పక్షాన మనం బలహీనంగా ఉన్నప్పుడు, మనం రోగులుగా ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు, మనం బలహీనతల్లో ఉన్నప్పుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తూ వచ్చాడు దేవుడు. అందుకే ఏమని రాయబడుతూ వచ్చింది? యుద్ధశూరుడు. చూడండి, ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలంటే మొట్టమొదటిగా రక్షకుడైన రాజు, రెండవదిగా
యుద్ధశూరుడైన రాజు. యుద్ధాలు చేసుకుంటూ వెళ్తాడు అడుపెరగని వాడు. ఓటమే లేనటువంటి యుద్ధశూరుడు అంటే ఓటమే లేనటువంటి వాడు అని అర్థం. ఎలాంటి రాజు అండి అది? క్షమించండి, ఎలాంటి రాజు? ఓటమే లేనటువంటి వాడు. అంత గొప్ప రాజు. మీరు అందరూ టిఫిన్ చేసి వచ్చారా? నాకేంటి ఇప్పుడే ఆకలి అవుతుంది. సరే, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఎలాంటి రాజు? యుద్ధశూరుడైన రాజు. మన జీవితాల్లో ఈరోజు మనం ఇలా చక్కగా కూర్చున్నాం, సంతోషంగా ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడ దేవుని మందిరానికి రాకమునుపు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత అనారోగ్యాన్ని మనం పొందుకుంటూ వచ్చాము. వీటన్నిటిలో గొప్ప యుద్ధం చేసి మరలా మనల్ని దేవుని మందిరానికి నడిపించిన రాజు ప్రభువైన ప్రభువారు. ఆయన యుద్ధశూరుడు. మన జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో ప్రతిరోజు మన పక్షమున సాతానుతో యుద్ధం చేస్తున్న యుద్ధశూరుడు. కాబట్టి మాట ఇది. రెండవదిగా, మొట్టమొదటిగా ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలా? ఎలాంటి రాజు? రక్షకుడైన రాజు. రెండవదిగా ఎలాంటి రాజు ప్రవేశించినట్టు హృదయం తలుపు తెరవాలా? యుద్ధశూరుడైన రాజు. మూడవదిగా కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3వ మాట, 8వ వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? చాలు చాలు చాలమ్మా. బలశౌర్యము గల యెహోవా అంటే మహాబలాఢ్యుడైన రాజు. ఎలాంటి రాజు అండి? మహాబలాఢ్యుడైన రాజు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బలము కలిగినటువంటి రాజు. బలాఢ్యుడైన రాజు అంటే అర్థం ఏంటి? బలమైన రాజు. ఒకటి ఎలాంటి రాజు ప్రవేశించినట్టు మన హృదయం తెరవాలంటే, ఒకటి రక్షకుడైన రాజు, రెండోది యుద్ధశూరుడైన రాజు, మూడోదిగా ఎలాంటి రాజు అంటే మహాబలాఢ్యుడైన రాజు అంటే మహాబలము కలిగినటువంటి రాజు. ఎలాంటి రాజు? మహాబలము కలిగినటువంటి రాజు. ఎంతో బలమైన రాజు, ఎంతో బలమైనటువంటి రాజు, ఎంతో బలము కలిగినటువంటి రాజు, ఎంతో బలవంతుడైనటువంటి రాజు ప్రవేశించినట్లు మనం ఏం చేయాలా? హృదయం అనే తలుపు తెరవాలి. హృదయం అనే తలుపు తెరవాలి. ఈ రాజు మహాబలమైన రాజు. ఆయన బలమైన రాజు కాబట్టి, ఆయన బలవంతుడైన రాజు కాబట్టి నా జీవితాల్లో బలమైన కార్యాలు చేస్తున్నాడు. బలవంతమైన కార్యాలు. బలవంతమైన అంటే బలవంతం చేయడం కాదు మనిషిని, ఆయన బలమైన కార్యాలు చేస్తున్నాడని అర్థం. కానీ రాజు ఎలాంటి రాజు? ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలంటే, మూడోదిగా బలాఢ్యుడైన రాజు అంటే ఎంతో బలం కలిగిన రాజు నా హృదయంలో ప్రవేశించడం కొరకు హృదయం అనే తలుపు తెరవాలి. ఎంతో బలమైన వాడు. ఆయన బలం కింద ఈ లోకమంతా కూడా శూన్యము. ఆయన బలం కింద ఈ లోకమంతా కూడా వ్యర్థం, శూన్యంతో సమానం. ఇక్కడ అంత బలవంతుడైన రాజు మన హృదయంలో ప్రవేశించడం కొరకు హృదయం అనే తలుపు తెరవాలి. ఒక్కొక్కసారి మనం శత్రువుని జయించలేం, ఒక్కొక్కసారి శత్రువు పైన మనం విజయాన్ని పొందలేం, ఒక్కొక్కసారి శత్రువుని జయించే శక్తి మనకు ఉండదు, ఒక్కొక్కసారి శత్రువే మన పైన విజయాన్ని పొందుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో మన పక్షాన బలాఢ్యుడైన రాజు మన హృదయంలోకి ఆహ్వానించడం ద్వారా ఆయన మన పక్షాన బలవంతుడిగా ఉండి బలహీనతలో ఉండ మనల్ని బలవంతులు చేసి ఆ సాతాను యొక్క బలాన్ని కూలద్రోసే వారిగా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మహాబలాఢ్యుడైన రాజును మన హృదయంలోకి ఆహ్వానించాలి. బలాఢ్యుడైన రాజు మన హృదయంలోకి రావటం కొరకై హృదయం అనే తలుపు తెరవాలి. ఇదన్నమాట 3. ఇంకా 3 దగ్గరే ఉన్నామా? సరే, 4వ మాట చూద్దామండి త్వరగా. 4వ మాట కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి? గుమ్మములారా మీ తల పైకెత్తుకునడి, మహిమ గలి రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకోండి. ఎలాంటి రాజు అంటే ఘనుడైన రాజు. ఎలాంటి రాజు? వ్యాఖ్యానం ఉంది. ఎలాంటి రాజు? ఘనుడైన రాజు అంట. అంటే ఘనమైన రాజు
అందుకే మనం ఆ పాట కూడా పాడతాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. అక్కడ ఆగండి. కాబట్టి ఎలాంటి రాజు అండి? మహాగణుడైన రాజు. మహాగణుడైన రాజు, ఎంతో ఘనమైన రాజు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఘనమైన వాడంటే మహామహిమతో నింపబడిన వాడు. ఎంత ఘనమైన రాజు? మహామహిమతో నింపబడిన వాడు, ఎంతో గొప్ప రాజు. కాబట్టి హృదయం అనే తలుపు తెరవాలి. ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలంటే ఘనుడైన రాజు. ఎలాంటి వారు? ఘనుడైన రాజు, ఘనమైన రాజు, ఘనత పొందినటువంటి రాజు, ఘనత కలిగినటువంటి రాజు, ఘనత పొంద నరుహుడైనటువంటి రాజు, పూజ్యార్హుడు, ఘనత పొంద నరుహుడైన రాజు ప్రవేశించినట్లు ఏం చేయాలా? హృదయం అనే తలుపు తెరవాలి. మన హృదయం అనే తలుపు తెరవటం ద్వారా మొదటిగా ఎలాంటి రాజు అండి? రక్షకుడైన రాజు. 2 యుద్ధశూరుడైన రాజు. 3 మహాబలాఢ్యుడు అంటే మహాబలం కలిగిన రాజు. 4 ఘనుడైన రాజు. మన హృదయంలోకి ప్రవేశించినట్లు మన హృదయం అనే తలుపు ఏం చేయాలా? తెరవాలి. ఘనుడైన రాజు. ఘనుడైన రాజు మన హృదయంలోకి వస్తే మనం ఘనమైన వారుగా ఉంటాం. ఎలా ఉంటాము? ఘనమైన వారుగా. ఎప్పుడు వచ్చే కీర్తన? ఇప్పుడే వచ్చావా? కాబట్టి నువ్వే రాలేదని నేను ఆలోచన చేస్తున్నా. సరే, కాబట్టి ఎలాంటి రాజు? ఘనుడైన రాజు. ఘనుడైన రాజు మన హృదయంలోకి వస్తే ఘనమైన వారుగా ఉంటాం. ఇప్పుడు ఇంకో కోణంలో చెబుతా చూడండి. ఎలాంటి రాజు మన హృదయంలో ప్రవేశించాలా? ఇప్పటికి ఎన్ని విషయాలు చూసాం? 4. అయితే ఇప్పుడు చూస్తున్నా చూడండి. ఇలాంటి రాజు మన హృదయంలో ప్రవేశించడం ద్వారా మనం రక్షించబడతాం. ఇలాంటి రాజు మన హృదయంలోకి రావటం ద్వారా యుద్ధం మన జీవితాల్లో మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఇలాంటి రాజు మన హృదయంలోకి రావటం ద్వారా మనం బలం కలిగిన వారుగా ఉంటాం, బలాఢ్యులుగా ఉంటాం. ఇలాంటి రాజు మన జీవితంలో మన హృదయంలోకి రావటం ద్వారా ఘనమైన వారిగా మనం ఉంటాం. ఆయన ఎలా ఉన్నాడో అలా మనం సిద్ధపరచడానికి మన హృదయంలోకి వస్తున్నాడు. అర్థమైందండి? ఆయన ఓరగనే హృదయం అనే తలుపు తెరవను, హృదయం తెరవని నేను వస్తానంటలా. ఎందుకు వస్తున్నాడు? మన హృదయం అనే తలుపు తెరవటం ద్వారా ప్రైజ్ లార్డ్ ద్వారా. కాబట్టి హృదయం అనే తలుపు తెరవడం ద్వారా ఏం జరుగుతుంది? మన హృదయంలోకి వస్తున్నాడు దేవుడు. గొప్ప రాజు మన హృదయంలో ప్రవేశిస్తున్నాడు. ఎలాంటి రాజు? రక్షకుడైన రాజు. ఎలాంటి రాజు? యుద్ధశూరుడైన రాజు. ఎలాంటి రాజు? మహాబలం కలిగి బలశూరుడైన రాజు. ఎలాంటి రాజు? ఘనుడైన రాజు. మన హృదయం తెరవటం ద్వారా మనలోకి వచ్చి మనలో ఘనమైన వారిగా చేస్తున్నాడు, మనలో బలవంతులుగా చేస్తున్నాడు. ఇంకా మన జీవితంలో యుద్ధాలు జరిగించేవారుగా మనలో కూడా చేస్తున్నాడు. మన జీవితంలో రక్షకుడు గుండి మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఇంకెలాంటి రాజు మన హృదయంలో ప్రవేశించడం కొరకు హృదయం అనే తలుపు తెరవాలంటే ఎన్నమాట? ఇది 4 అయిపోయినాయి. 4వదిగా ఘనుడైన రాజు. 5వ మాట కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం. ఈ కీర్తనలు దాటి ఎటు బోడాడుకో ఉంటా అనుకోవద్దు. దీంట్లోనే ఉంటాయి అసలైన రాజు గురించి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. కీర్తన అనగానే కీర్తన అవుతుంది. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము కలిగిన యెహోవా. చాలక్క, అక్కడి వరకే ఉంది కదా. కాబట్టి ఈ రాజు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా ఎలాంటి రాజు మన హృదయంలో ప్రవేశించడం కొరకు హృదయం తలుపు తెరవాలా? రక్షకుడైన రాజు. 2 యుద్ధశూరుడైన రాజు. 3 మహాబలవంతుడు బలశూరుడైన రాజు. 4 ఘనుడైన రాజు. 5వదిగా మళ్ళీ యుద్ధశూరుడు వస్తాడా? ఓసారి అయిపోయిన తర్వాత చెప్పిన వర్తమానం చెప్పనక్క, చెప్పిన పాయింట్ అసలే చెప్పను. 5వ మాట మహిమ గల రాజు. ఎలాంటి రాజు? మహిమ గల రాజు. 4 సంవత్సరాల నుంచి అంటున్నావు జ్యోతి అక్క, చెప్పిన మాట మళ్ళీ చెబుతానో చెప్పు. కాబట్టి 5వ మాట ఎలాంటి రాజు ప్రవేశించినట్టు హృదయం అనే తలుపు తెరవాలా? మహిమ కలిగిన రాజు. దేవుని మహిమ కలిగినటువంటి రాజు మన హృదయంలో ప్రవేశించడం కొరకు మనం ఏం చేయాలా? హృదయం అనే తలుపు తెరవాలి. ఆయన ఎంతో మహిమతో నింపబడిన వాడు. ఆయన తేజస్సు, ఆయన మహిమను చూడగా దేవదూతల సైతం కూడా ఆయన్ని చూడలేక 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ మరో 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? ఎగురుచున్నారు. మొహాన్ని కప్పేసుకుంటున్నారంట. అంటే దేవుని మహిమని చూడలేకపోతున్నారు. అదే కదా మోషే యొక్క జీవితంలో జరిగింది.
మోషే దేవునితో మాట్లాడి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మోషే ముఖం మీద ముఖ కాంతి ప్రకాశిస్తున్నప్పుడు ఆడున్న పెద్దలు కానీ ప్రజలు కానీ చూడలేకపోతే మోషే ముఖం మీద ముసుగు వేసుకుని మాట్లాడి పట్ల తిరిగి లోపలికి వెళ్ళిపోతూ వచ్చాడు. ఆ తేజస్సును చూడగలుగుతూ వచ్చారా? అంత మహిమ కలిగిన వాడు, ఎంతో మహిమ కలిగినటువంటి వాడు, ఎంతో తేజస్సు కలిగిన వాడు, ఎంతో ప్రసన్నత కలిగిన వాడు, ఎంతో గొప్ప ప్రకాశించేవాడు. ఇంకెంత గొప్పవాడు అంటే మలాకి గ్రంథం 4:2 రాయబడుతూ వచ్చింది, నీతి సూర్యుడు, ఎంతో తేజస్సు కలిగిన వాడు. ఒకసారి అందరం బయటికి వెళ్దాం. ఒకసారి అందరం బయటికి వెళ్ళి తలల పైకెత్తి సూర్యుని వైపు ఎట్ట చూద్దామా? వదిలేండి. ఒకసారి అందరూ పైకెత్తి తలల పైకెత్తి లైట్ వైపు అన్న చూడండి, పైన ఉండే లైట్ల వైపు. ఒకేసారి అటు చూసి అటు చూడటం కాదు, రాయంక కొంతసేపు చూడండి, కొంతసేపు మీరుగా చూడండి. నేను అసలు లైట్ చూడాలంటేనే ఇప్పుడు నాకు కరెక్ట్గా ఉంటుందా, అందుకే లైట్ చూడట్లా నేను సరిగా. లైట్ ఒకసారి క్లియర్గా దాని వెంకట చూడండి. ఒక 2 నిమిషాలు చూడగలుగుతామా? చూడలేమా? మానవుడు సృజించిన లైట్నే నువ్వు చూడలేకపోతే, దేవుడు సృజించినటువంటి సూర్యుడినే నువ్వు చూడలేకపోతే దేవుని మహిమను మానవుడు చూడగలడా? కానీ ఆ దేవుని మహిమను చూడలేని మానవుడి హృదయంలోకి ఆ మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తున్నాడు. అసలు అది ఎంత అర్థం చేసుకోవాలో చూడండి. లైట్ని, మానవుడు సృజించిన లైట్ని చూడలేం, దేవుడు సృజించిన సూర్యుని కూడా చూడలేం. అంటే వీళ్ళనే చూడలేకపోతే దేవుడు ఇంకెంత మహిమ కలిగిన వాడు. మరి అంత మహిమ కలిగిన రాజు మోషేలోకి ప్రవేశించినట్టు మనలో కూడా ప్రవేశిస్తున్నాడు. మహిమ కలిగిన రాజు. ఎలాంటి రాజు అండి? మహిమ కలిగిన రాజు. మరి నాకు మహిమ రాజు అని ఎందుకు పెట్టలేదు, కానీ మహిమ దాసు అని పెట్టారు పేరు. నేను దేవుని మహిమగా దాసుడిగా ఉండాలేం, రాజుడిగా ఉండడానికి అర్హత లేదేం. తిమోతి అంకులు పెట్టాడు, నీ పేరు మహిమదాసరా అన్నాడు. మహిమరాజు అంటే అది అట్టుండేదో. సరేండి, ఏదైతే దేవుని మహిమ ఎలాంటిది? దేవుని మహిమ, ప్రకాశించే మహిమ, తేజస్సు కలిగిన మహిమ, ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమండి అమరత్వాన్ని ఇస్తున్నటువంటి గొప్ప మహిమ. అంత మహిమ కలిగిన రాజు ఏం చేస్తున్నాడండి? మన హృదయంలోకి ప్రవేశించడానికి తలుపు తెరవమంటున్నాడు. ఇదిగో రాజు. ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలంటే ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమండి అమరత్వాన్ని కలిగిన అంత గొప్ప మహిమతో నింపబడి దేవదూతలు కూడా ఆయన చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. అంత గొప్ప మహిమ కలిగిన రాజు పాపాత్ముడైన మానవుడి యొక్క హృదయంలో నివసించడానికి మా నరవతారికి లోకానికి వచ్చి మానవుడి కొరకే కలవరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మానవుడు ప్రతి పాపం కొరకే కలవరిశిల్లో రక్తపు బొట్టు కార్చి, చివరి రక్తబొట్టు కూడా కార్చి మానవుడు చేసిన రహస్యమైన పాపాలు కానీ, అంధకార పాపాలు కానీ, ఎవరు తెలియకుండా చేసే పాపాలు కానీ ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరచడం కొరకై మహిమ కలిగిన రాజు, ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వాన్ని కలిగిన రాజు, గొప్ప రాజు, మహిమ కలిగిన రాజు ఈ లోకానికి నరవతారికి వచ్చి నీ కొరకు నా కొరకు కలవరిశిల్లో మహిమ కలిగిన రాజు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మహిమను చూడగా మహిమ కలిగిన రాజు కలవరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేస్తుంటే తను సృష్టించిన ఆ సూర్యుడు కూడా, ఆ తను సృష్టించినటువంటి సృష్టికర్త శిలువ వేయబడటం చూసి ఆ మహిమ గల రాజు కలవరిశిల్లో పాపులైన మనుషుల కొరకు, ఏమాత్రమును కూడా మహిమ లేనటువంటి మానవుల కొరకు మహిమ గల రాజు శిలువ వేయబడటం చూసి సూర్యుడు కూడా అదృశ్యుడైపోయాడు. సూర్యుడు కూడా ఏమైపోయాడండి? నా మోషన్స్ కూడా అదృశ్యం అయిపోతున్నట్టుండే. సూర్యుడు కూడా అదృశ్యుడైపోయాడు. ఎంత గొప్ప రాజు, ఎంత ఘనమైన రాజు. ఆ రాజు గురించి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా. వినడానికి మీరు ఎలా ఉండా? ఎంత గొప్ప రాజు. అసలు ఎవరూ కూడా ప్రవేశించలేరు, ఎవరూ కూడా వెళ్ళలేరు ఆయన దగ్గరికి. అంత మహిమ కలిగిన రాజు పెంట కుప్ప మీద నుండి లేపబడిన మన హృదయాల్లోకి వచ్చి నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి రాజు? మహిమ కలిగిన రాజు పెంట కుప్పం మీద నుండి లేపబడిన మన హృదయంలోకి వచ్చి నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, హృదయం అనే తలుపు తెరవండి. మహిమ కలిగి రాజు వస్తున్నాడు. ఏ మహిమ కలిగిన వాడు? తేజస్సు కలిగిన వాడు. ఎవరు సమీపించరాని తేజస్సు, ఎవరు సమీపించరానంత మహిమ కలిగిన రాజు. ఈ దేవుని పోలిన వాడు మరొకడు లేడు. ఈ దేవుని పోలిన వాడు మరొకడు లేడు. చెప్పమంటారా? ఆయన మహిమలో మరొకరు ప్రవేశించలేరంటే ఎంత మహిమ కలిగిన వాడు. ఇంకా ఆయన పోలిన వారు లేరంటానికి ఒక మాట చాలదు, ఎన్నో కావాలా మనకి. ఆయన పోలిన వారు లేరు. ఎంతో మహిమ కలిగిన వాడు. అసలు ఆయన దగ్గరికి ఎవరు సమీపించడం కూడా సమీపించలేరంట.
ఎవరు సమీపించరని తేజస్సులో ఆయన మాత్రం ఉండి అమరత్వాన్ని కలిగిన దేవుడు. అంటే ఎవరైనా సమీపించగలుగుతున్నారు ఆయన లోపలికి? ఎవరు సమీపించలేరు. అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు. తన మహిమను విడిచిపెట్టి ఆ మహిమ కలిగిన దేవుడు తనలో ఉన్న మహిమని విడిచిపెడతాం కదా, తనలో ఉన్న మహిమని మనలోకి తీసుకురావటం కొరకు, మనం మహిమ కలిగిన వారికి ఉండటం కొరకు ధ్యానిస్తున్నాం. బైబిల్ స్టడీ మహిమ గల సంఘము. ఆ మహిమ కలిగిన వారిగా, ఆ మహిమ గల సంఘముగా మనం చేయటానికి, తన మహిమని మనకిచ్చి మహిమ కలిగిన సంఘముగా చేయటం కొరకు ఆయన భూమికి ఆకాశాన్ని మధ్యలో మన కొరకై కలువరిశిల్లో వేలాడవేయబడి, ఆయన మన నిమిత్తమే అవమానాలు నిందలు భరించి మన కొరకై చనిపోయి సమాజపడి తిరిగి లేచడుందా, మూడో రోజు పునరుద్ధరణే లేకుంటుందరా. మహిమ గల సంఘముగా మహిమ కలిగిన రాజు మనల్ని సిద్ధపరిచాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మన హృదయం అనే తలుపు ఎందుకు తెరవాలి తెలుసా? మహిమ గల రాజు ప్రవేశించడం. మహిమ గల రాజు మనలో ప్రవేశించడం ద్వారా ఏం జరుగుతుంది? ఏమవుతుంది? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం రాయబడినట్టు మహిమ గల సంఘము. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మహిమ గల సంఘముగాను. మహిమ గల సంఘముగా మనల్ని చేస్తున్నాడు. ఎవరు? మహిమ కలిగిన రాజు. ఎలాంటి రాజు అండి? మహిమ కలిగిన రాజు. మన హృదయం మహిమ గల రాజు కొరకు హృదయం తలుపు తెరిచుంటే మహిమ గల రాజు మన హృదయంలోకి వచ్చి మనల్ని మహిమ గల సంఘముగా చేస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట అక్క? అస్సలకే మోషన్స్ అవుతున్నాయి. మళ్ళీ 4 గంటే నేను ఆడ చెప్పుకుంటూ వచ్చేదక్క. ఇక 6వ మాట చూద్దాం రండి. మొదటిగా ఎలాంటి రాజు ప్రవేశించినట్లు మన హృదయం అనేది తలుపు తెరవాలా? 1 రక్షకుడైన రాజు, 2 యుద్ధశూరుడైన రాజు, 3 మహాబలాఢ్యుడు బలశూరుడు అంటే మహాబలాఢ్యుడు అయిన బలం కలిగిన రాజు, 4 గనుడైన రాజు, 5 మహిమ కలిగిన రాజు. ఎవరు సమీపించడానికి తేజస్సు కలిగిన మహిమ కలిగిన రాజు మనలోకి ప్రవేశించడం కొరకై హృదయం అనేది తలుపు తెరవాలి. తద్వారా మనం మహిమ గల సంఘముగా చేయబడుతున్నాం. ఇక 6వదిగా ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనేది తలుపు తెరవాలంటే 6వ మాట కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. కీర్తన 24వ అధ్యాయం 10వ వచనం చదువు. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల. ఎన్నో మాట ఇది? 6. ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక నేను వాక్యం చెప్పవసరలా, మీకు ఆరంభ పునాది వేస్తే చాలు, మీరే మిగతా పాయింట్లు ఏంటన్నా చూసుకునేటట్టు ఉంటారు. చెప్పక మునిపే చెప్పేస్తున్నారు దేని గురించి చెప్పేస్తాడని కదా. చక్కగా మంచి అనుభవంలోకి వచ్చేసారు. కాబట్టి ఎన్నో మాట ఇది? 6వదిగా. అట్లా పసిగట్టాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం ఎంతో వాక్యాన్ని ఎక్కువగా వింటున్నామని అర్థం. అక్కడ 6వ మాట ఎలాంటి రాజు? సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యాలకే అధిపతి. సైన్యముల, అక్కడ బహువచనమా ఏకవచనమా? సైన్యముల ఏకవచనమా బహువచనమా? సైన్యముల ఏకవచనమా బహువచనమా? ఫస్ట్ కొద్దిగా చెప్పారు, తర్వాత కొద్దిగా డౌట్, మూడోసారి అడగగానే డౌట్ అయిపోయి. బహువచనమే. సైన్యములకు అధిపతి యెహోవా. ఈ భూమి మీద ఎన్ని సైన్యాలుండా, ఎంతమంది సైనికులుండా, వాళ్ళందరికి అధిపతి ఎవరు? యెహోవాయే. అందరికి అధిపతి అయినటువంటి రాజు, సైన్యములకు అధిపతి అయిన రాజు. ఎలాంటి రాజు అండి? సైన్యములకు అధిపతి అయిన రాజు. ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా? సైన్యములకు అధిపతిగా ఉంటాడు కదా. మరి ఈయన ఏం చేస్తున్నాడు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, రాజుల హృదయాలు. కంప్లీట్ చేయండి మీరు, ఆగనక్క నేను చెబుతా చూడండి. రాజుల హృదయాలు నీటి కాలువల వలె ఆయన చేతిలో ఉన్నాయంట. ఎక్కడుండి? రాజుల హృదయాలు నీటి కాలువలే ఆయన చేతిలో ఉండే. అంటే రాజుల హృదయాలు ఆయన చేతిలో నీటి కాలువలు ఉంటే సైన్యములు అన్నీ ఆయన చేతిలో లేవా? ఇప్పుడు వీటన్నిటికి అధిపతి ఎవరు? ఆయనే, రాజే. వీటన్నిటికి అధిపతి ఎవరు? సైన్యములకు అధిపతి అయిన రాజు మన హృదయంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయగలుగుతాడు? అన్ని సైన్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు తిప్పగలుగుతాడు. ఒకరిని గెలిపించేవాడు ఆయనే,
ఒకరిని ఓడించేవాడు ఆయనే, ఒకరి మీదకి ఇంకొని రేపగలిగిన వాడైనే, ఒకరిని అణిచివేయగలిగిన వాడైనే, బహుమానం ఇవ్వగలిగిన వాడైనే, ఆపగలిగిన వాడైనే, ఇంకా ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడైనే, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరగకోకుండా ఆపగలిగేవాడు కూడా ఆయనే. ఎవరైనా సైన్యములకు అధిపతి యొక్క రాజు, అన్నిటిపైన అధిపతి కలిగిన రాజు, సమస్తం పైన ఆధిపత్యం కలిగిన రాజు, సమస్తం పైన అధికారం కలిగిన రాజు మన హృదయంలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. అదే కదా అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన సహోదరి అయిన అప్యకును. అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అక్క, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను అని రాయబడుతూ వచ్చింది కదా, 2 అంటే యుగములను. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 7వది, 6వది. క్షమించండి, తొందరగా ఉందా మీకు ఎవరికైనా? 6వ మాట ఏంటి? ఆయన ఎలాంటి రాజు? సైన్యములకు అధిపతి యోగ. కాబట్టి ఆయన అందరిపైన అధిపతి కలిగిన వాడు. అందుకే ఆయనే ప్రపంచములను నిర్మించాడంట. ఏం చేశాడు? కుమారుని ద్వారానే ప్రపంచములు నిర్మించాడంట. అంటే అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడు, అన్నిటిపైన ఓ రకంగా చెప్పాలంటే అధికారి. సైన్యములకు అధిపతి అంటే అర్థం ఏంటి? అధికారి. ఈ లోకంలో ఉన్న సైన్యములు అన్నిటిపైన కూడా అధికారిగా ఉన్నాడు. అంత గొప్ప రాజు. ఒకసారి ఆలోచించండి, ఒక గొప్ప మిలిటరీ మ్యాన్ మన ఇంట్లోకి వచ్చాడు అనుకో, మనకు ఎట్లుండిద్ది? ఏమడుతుంది తెలుసా? అయ్యా మీరు మిలిటరీలో ఎట్లా ఉంటారు, ఏం తింటారు, ఎట్లా ఉంటారు, ఏమేమి పెడతారు, ఎట్లా చేస్తారు యుద్ధాలు, ఎన్ని అడుగుతాం. ఒక ముఖ్యమంత్రి మన ఇంటికి వస్తే ఏమంటాం? అబ్బో అయ్యయ్యో నా చేతులు ఆడతలేదు, అయ్యో ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యో అంట. అరే ఒక ముఖ్యమంత్రి, ఒక సైన్యానికి సంబంధించిన ఒక మిలిటరీ మ్యానే నీ దగ్గరకు వస్తే ఎంతగా నువ్వు ఆశ్చర్యపోతుంటే, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధికారి అయిన రాజు, ఈ లోకంలో ఉన్న సైన్యాలన్నిటికి కూడా అధికారి అయిన రాజు మన హృదయంలోకి వస్తుంటే మనం ఎంతగా ఇంకా ఆశ్చర్యపోవాలి. ఎంత గొప్ప రాజు! ఈ లోకంలో ఉన్న సైన్యములు అన్నిటిపైన అధికారి, అన్నిటిపైన ఆయన అధికారి. భూతాలకు అధికారి, దెయ్యాలకు అధికారి, ఇంకా అభ్యత్రాత్మలకు అధికారి, ఇంకా మానవులకు అధికారి, సైన్యములకు అధికారి, ప్రపంచానికి అధికారి, లోకానికి అధికారి, సమస్తం పైన అధికారం కలిగిన వాడు. అంత గొప్ప అధికారం కలిగిన సైన్యాధిపతి మన హృదయంలోకి వస్తున్నాడు. మరి అంత గొప్పవాడు మన హృదయంలో పడతాడా? పట్టడా? నేను అంటుంది ఆహ్వానించాలా కాదక్క, పడతాడా పట్టడా? మన హృదయంలో ఖచ్చితంగా పడతాడు. ఎందుకంటే ఆయన మానవుల యొక్క హృదయంలో నివసించడానికి నరావతారిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధికి వస్తున్నాం. మన జీవితాల్లో ఈరోజు ప్రభుని ఆరాధించాలి. ఏమని? ప్రభువా ఎంత గొప్ప సైన్యాధిపతి అయిన రాజువి, అధిపతి అయిన రాజువి, సైన్యముకే అధికారి అయిన రాజువి, అంత గొప్ప ప్రపంచానికి అధికారి అయిన రాజువి. మరి ఇప్పుడు ఆయన అధికారం కింద అందరూ నడుస్తుంది, అవును కదా? ఆయన నడిపిస్తేనే మనం నడుస్తున్నాం, ఆయన పెడితేనే భోజనం తింటున్నాం, ఆయన ఇస్తేనే వస్త్రాలు వేసుకుంటున్నాం, ఆయన చేస్తేనే ఏదైనా మనం సహాయం చేస్తేనే మనం చేసుకుంటూ వెళ్తుంది. ఆయన లేనిది ఏమైనా జరుగుతుందా? అంటే సమస్తం అధికారి ఎవరు? ఆయనే. అంత గొప్ప అధికారం కలిగిన రాజు మన హృదయంలోకి రావటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎలాంటి రాజు మన హృదయంలో ప్రవేశించడం కొరకు హృదయం అనే తలుపు తెరవాలంటే ఈ లోకమంతటి పైన అధికారం కలిగిన రాజు, అంత గొప్ప రాజు. ఇప్పుడు మన దేశ ప్రధాని ఉన్నాడు, ఆయన ఎంతవరకు రాజు? ఇండియా వరకే రాజు. అమెరికా రాజు ఉంటాడు, ఆయన కొన్ని దేశాలకు రాజుగా ఉంటాడు. కొంతమంది కొన్ని ప్రాంతాల దేశాలు ఉంటాయి, వాళ్ళ దేశం వరకే రాజు. కానీ ఈయన ఈ లోకంలో ఉన్న సైన్యాలన్నిటికీ అధికారి అయిన రాజు. ఎంత గొప్ప రాజు! అంత గొప్ప రాజు చిన్న హృదయం కలిగిన మనలోకి వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇరుకులో విశాలత,
చిన్న హృదయమే, కానీ దాంట్లోకి వచ్చి ఆయన విశాలత కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప రాజు. ఆ రాజు కొరకు హృదయం అనే తలుపు తెరవాలి. ఇక 7వదిగా ఎలాంటి రాజు? ముగిచ్చేద్దాం, త్వరగా అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోతుంది. ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలి? 7వ మాట కీర్తనల గ్రంథం 7వ మాట కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 2-3 వచనాలు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహం జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలదగిన వాడెవడు? చాలా అక్క, ఇక దాటిపోయినట్టు ఉన్నాం కదా. 2-3 అంతే. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవరు? కాబట్టి ఇది ఎన్నో మాట అంటే 7వదిగా ఎలాంటి రాజు? భూమిని సముద్రములను పైన నిలిపిన రాజు, ప్రవాహ జలములను స్థిరపరిచిన ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపరిచిన రాజు. చూడండి ఎంత గొప్ప రాజు. జలముల పైన భూమి సముద్రముల పైన నిలిపిన రాజు, జలముల పైన భూమిని స్థిరపరిచిన రాజు అంట. ఎంత గొప్ప రాజు. భూమినే జలముల మీద, అసలు నీటి మీద భూమిని ఎవడైనా నిలపగలుగుతాడా? కానీ నిలబెట్టాడు. అంత గొప్ప రాజు. ఓ రకంగా చెప్పాలంటే అద్భుతాలు చేసే రాజు. ఎలాంటి రాజు అండి? భూమిని సముద్రం పైన నిలిపిన వాడు, ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపరిచిన రాజు. అంటే అద్భుతాలు చేయగలిగిన రాజు. నీటి మీద ఎవరైనా నిలబడగలుగుతారా? కానీ ఆయన నిలబడ్డాడు కదా. ఆయన మీద ఆయన మీద కదా, ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు అంటున్నాడు కదా, నాలాగా తొందరపడి అయ్యా నేను కూడా నీటి మీద నడవడానికి ఆజ్ఞేయు. నీటి మీద ఎవరైనా నడిచాడా? నేనన్నా నడితే ఆజ్ఞేయు. రా పేతురు, నడుస్తానంటే నేను ఎందుకు వద్దంటాను, రా. 2 అడుగులు వేసాడు, అవిశ్వాసం వచ్చింది, మునిగిపోయాడు. ప్రభా అని కేకలేసాడు. ఎందుకు పేతురు అవిశ్వాసం ఉంటాయి? నేనుండా కూడా అవిశ్వాసం ఎందుకు? పైకి లేపాడు పైకి. అద్భుతాలు చేయగలిగిన వాడు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించగలిగిన వాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. ఇదిగో నేను అద్భుతములు చేసేదను ఏమని రాయబడుతూ వచ్చిందండి? నిర్గమకాండం 34:10. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడిన మోటా కార్డులో వాగ్దానం, మధ్యలో ఉన్న వాగ్దానం. నిర్గమకాండం 34:10 ఏమని రాయబడుతూ వచ్చింది? ఆడ రాసి ఉండదు, చదవండి. ఇక్కడ రాసి ఉండదు కాదు. నిర్గమకాండం 34:10 వచనం అక్కడ రాసి ఉండదు, చదవండి అక్క. బైబిల్ ఏం రాసి ఉంది అది చదవండి మొదట, బోర్డు మీద ఉండదు కాదు. నిర్గమకాండం 34:10 వచనం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనముల్లోనైనాను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో యెహోవా భయంకరమైన కార్యమును చూసేదరు. అర్థమవుతుందండి? ఎలాంటి ప్రభు అయినా అద్భుతాలు చేసే రాజు. ఎలాంటి రాజు? అద్భుతాలు. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేయాల? ఈరోజు కాదు, గత జీవితాల్లో ప్రభు ఎన్ని అద్భుతాలు చేయాల? ఒక్క అద్భుతం చెప్పండి దేవుడు చేసిన అద్భుతాల్లో. ఒక్క అద్భుతం మీ జీవితంలో జరిగింది చెప్పండి. అది నేను అంటుంది చాలా చెప్పమంటలేదు అక్క, ఒక్క అద్భుతం చెప్పండి. ఎవరు చెప్పింది? మీరేనన్నా? ఇంకా ఏంటక్క? ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా ఇంకా అర్థం కాలే. ఆయుషా? ఇంకా? కానీ బ్రదర్స్ ముందడుగులో ఉండారు ఈ మాటలో చెప్పాలంటే. అసలు ఆయన మన జీవితాల్లో చేసిన మొదటి అద్భుతం ఏంటి? రక్షణే కదా. మీకు రక్షణ ఎప్పుడు వచ్చింది? మరి అదేందుకు చెప్పలా? బలహీనలా? ఈ సంవత్సరానికి కాదు, అసలు మొదటిది అని నేను అన్నమాట అర్థం చేసుకోండి. అసలు దేవుడు మన జీవితాల్లో చేసిన మొదటి గొప్ప కార్యం అద్భుతం ఏంటన్నా? రక్షణ. దానికి మించిన గొప్ప కార్యం మన జీవితాల్లో ఏముంది? ఏం లేదు. 1000 కోట్ల ఆస్తులు ఉండా ఆ గొప్ప రక్షణకి సాటి అయింది కాదు. మరి అంత గొప్ప అద్భుత కార్యాలు చేసిన రాజు, అంత గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగిన రాజు మన హృదయంలోకి వస్తున్నాడు. మన హృదయంలోకి రావడం కొరకు అన్నాడు కదా, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మీ పురాతనమైన తలుపుల్లో లేవనెత్తుకొని తెరవడి.
ఎలాంటి రాజు? 7 విషయాలు. ఎలాంటి రాజు మన హృదయం ఎలాంటి రాజు ప్రవేశించినట్టు మన హృదయం తలుపు తెరవాలంటే, మొదటిగా రక్షకుడైన రాజు, 2 యుద్ధశూరుడైన రాజు, 3 మహాబలాఢ్యుడు బలం కలిగిన బలశూరుడైన రాజు, 4 ఘనమైన రాజు, 5 మహిమగల రాజు, 6 సైన్యములకు అధిపతి యెహోవా సైన్యముల అధిపతి అయిన రాజు, 7 అద్భుతాలు చేయగలిగిన రాజు. ఇలాంటి గొప్ప రాజు మన హృదయంలోకి రావటానికి ఏం చేయాలా? హృదయం అనే తలుపు తెరవాలి. ప్రియులారా, ఇంత గొప్ప రాజు మన హృదయంలోకి రావటం కొరకై, ఇంత గొప్ప రాజు మన హృదయంలోకి మనం ఆహ్వానించాలంటే తలుపు తెరవాలి. మరి ఈ తలుపు ఎలా తెరవబడుతుంది? ఇప్పుడు అసలైన వాక్యం చెప్పేది. ఇప్పుడు దా చెప్పిన వాక్యం అంతా వేరు, ఇంట్రడక్షనే. అసలైన వాక్యం ఇప్పుడు ఉంది. హృదయం అనే తలుపు ఉంది. ఈ తలుపు తెరిస్తేనేగా 7 అంతల అనుభవం కలిగిన రాజు మన హృదయంలోకి వచ్చేది. మరి ఈ రాజు రావాలంటే హృదయం అనే తలుపు తెరవాలి. ఎలా తెరవాలి? హృదయం అనే తలుపు తెరవాలి. ఈ రాజు మన హృదయంలోకి రావాలి. 7 అంతల అనుభవం కలిగిన రాజు రావాలి. ఇప్పుడు 7 మాటలు చెబుతాం మళ్ళీ అవసరమైతే. 7 అంతల అనుభవం కలిగిన రాజు మన హృదయంలోకి రావాలి. ఇలాంటి రాజు మన హృదయంలోకి రావాలంటే హృదయం అనే తలుపు తెరవాలి. మన హృదయాలు సహజంగా తెరవబడవుగా. మన హృదయాలు ఎలాంటివి? రాతి హృదయాలు. ఇంక మన హృదయాలు ఎలాంటివి? కఠినమైన హృదయాలు. మన హృదయాలు ఎలాంటివి? మోసకరమైన హృదయాలు. మన హృదయాలు ఎలాంటివి? ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. మరి ఈ హృదయం తెరవబడదు కదా. మరి ఈ హృదయం తెరవబడాలంటే ఏం చేయాలా? ఎలా రావాలి? ఆ రాజు ప్రవేశించాలండి మన హృదయంలోకి. రాజు ఎలా రావాలి మన హృదయంలోకి? ఈ రాజు ప్రవేశించడానికి హృదయం తలుపు తెరవాలి. అసలు హృదయం తలుపు తెరవాలంటే ఎట్లా? మరి దాని కీ ఎక్కడుంది? దాని కీ ఎక్కడుందంటే, మానవుడు కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు కదా, ఆ శిలువలో ఉంది కీ. ఎక్కడుందండి కీ? ఆ శిలువలో ఉంది మానవుడి కొరకు కీ. ఎప్పుడైతే యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడో, ఆ శిలువకి ఎక్కి తను ప్రాణం పెట్టడంతోనే ప్రతి మనుషుని యొక్క హృదయం ఓపెన్ ద డోర్, క్లోజ్ అయిపోయిన డోర్లన్నీ కూడా ఓపెన్ చేయబడుతూ వచ్చినాయి. పాపంలో లోకంలో ఉంటూ హృదయం తలుపు మూయబడినటువంటి మోసకరమైన జీవితం, పాప జీవితం కలిగిన మానవుల యొక్క హృదయాలన్నీ కూడా ఒక్కసారిగా ఇలా తెరవబడినాయి. అందుకే కదా యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? దేవాలయము తెర 2 భాగాలుగా చెరగబడుతూ వచ్చిందంటే ఓపెన్ అయిపోతూ వచ్చింది. యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టడంతోనే మానవుని యొక్క హృదయం ఒక్కసారిగా తలుపు తెరవబడింది. అంతకుముందు తెరవబడతలా. అంతకుముందు తెరవబడిన అనుభవం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారు కలువరి శిలువ యొక్క రక్త ప్రోక్షణ, కలువరి శిలువ యొక్క మరణ భూస్థాపన కార్యం జరుగుతూ వచ్చిందో అప్పుడే ఆయన శిలువ కార్యం ద్వారా మానవుని యొక్క హృదయం అనే తలుపు తెరవబడింది. ఈ తెరవబడిన తర్వాత అంటే శిలువ కార్యం మానవుడి జీవితంలో జరగటం ద్వారా, ఈ శిలువ కార్యం ద్వారా యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని అడిగే మనం. అర్థమవుతుందండి? ఈ శిలువ కార్యం మన జీవితంలో జరగటం ద్వారా యేసు ప్రభువా నా హృదయంలోకి వచ్చి ఉండని మనం అడుగుతున్నాం. అప్పుడు రాజు ప్రవేశిస్తున్నాడు. అంటే శిలువ కార్యం ఎవరి జీవితంలో అయితే జరిగిందో వాళ్ళ హృదయాల్లోకి ఎలాంటి రాజు? రక్షకుడైన రాజు, యుద్ధశూరుడైన రాజు, సైన్యములకు అధిపతి యొక్క రాజు, మహిమగల రాజు, మహాగణుడైన రాజు, ఇంకా సైన్యములకు అధిపతి అయిన రాజు, ఇంకా బలశూరుడైన రాజు హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందండి? ఆ రాజు ప్రవేశించడానికి హృదయమైన తలుపులు తెరవాలి. కానీ అసలు ఆ తలుపు తెరవాలంటే ఎలా? యేసు ప్రభువారి యొక్క శిలువ ద్వారా. చెప్తున్నాడు కదా, తలుపులు తెరవమంటున్నాడు. ఎలా తెరుస్తాం? తెరిచేదే మనకు తెలియనప్పుడు ఎలా తెరుగుతుంది కదా? డోర్ ఓపెన్ చేయడం మనకు తెలియదు, మరి ఎలా ఓపెన్ చేసుకుంటాం? అందుకే ఆయనే మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన కలువరి శిలువ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన హృదయం అనే తలుపు ఎలా తెరుచుకోవాలో చూపించాడు. వాక్య వెలుగులో యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి రా ప్రభువా అనగానే మహిమగల రాజు, మహోన్నతుడైన రాజు, మహాగణుడైన రాజు, యుద్ధశూరుడైన రాజు, బలశూరుడైన రాజు, సైన్యములకు అధిపతి అయిన రాజు మన హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, హృదయం అనే తలుపు తెరవాలి. ఎలాంటి రాజు ప్రవేశించినట్లు హృదయం అనే తలుపు తెరవాలంటే 7 అంతల అనుభవం కలిగిన రాజును చూస్తున్నాం. ఈ రాజు ప్రవేశించాలంటే హృదయం అనే తలుపు తెరవాలి. ఆ తలుపు తెరిచింది ఎవరు? యేసు ప్రభువారే. ప్రభా నా హృదయం అనే తలుపు తెరిచి నా హృదయంలోకి రా. నా హృదయంలోకి రమ్మన్నావంటే ఆయన వచ్చి తలుపు తెరవాలనే కదా. అందుకంటాడు కదా ప్రార్థనలో 3వ అధ్యాయం 20 వచనంలో అదే మాట చెబుతూ వస్తాడు. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను,
ఎవడైనా నా స్వరం తలుపు తెరిచిన నేను అతనితో నాతో భోజన సహవాసం కలిగి ఉంటాం. ఆ తలుపు తట్టేది ఆయనే, దాన్ని తెరవటానికి అవకాశం ఇచ్చేది కూడా ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి రాజు మన హృదయంలో ప్రవేశించడం కొరకు మన హృదయం అనే తలుపు తెరవాలి? 7 అంతల అనుభవం చూసాం. ఆ తలుపు అసలు తెరవాలి, ఆయన ప్రవేశించడానికి తెరవాలి. అసలు ఆ తెరవాలంటే ఏం చేయాలా? సిలువ కార్యం మన జీవితంలో జరిగి ఉండాలి. ఆ సిలువ కార్యం మన జీవితంలో జరిగి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు, చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు హృదయం అనే తలుపు తెరవబడింది. ఆ తర్వాత 7 అంతల అనుభవం కలిగిన రాజు మన హృదయంలోకి వచ్చి ఉంటాడు. తద్వారా 7 అంతల అనుభవం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా 7 అంతల అనుభవం కలిగిన రాజువి, నా కొరకు ప్రాణం పెట్టావు, తద్వారా నా హృదయం కలువరి శిలువ ద్వారా నా హృదయం అనే తలుపుని తెరిచావు. 7 అంతల అనుభవం కలిగిన రాజువైన నీవు నా హృదయంలోకి వచ్చి నన్ను 7 అంతల అనుభవం కలిగిన వాడిగా సిద్ధపరుస్తున్నావు. నీ కొందనాలు ప్రభా, సిద్ధపరిచావని సిద్ధపరుస్తున్నావు కదా, సిద్ధపరిచావు ప్రభా. నీ రక్షణ నాకు ఇచ్చావు ప్రభా. నీ యొక్క గొప్ప కార్యం నా జీవితంలో జరిగించిన నా హృదయంలోకి వచ్చావు. 7 అంతల అనుభవం కలిగిన రాజు ఇప్పుడు నా హృదయంలో నువ్వు ఉండవు. అందుని బట్టి నీ కొందనాలు ప్రభాని మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. మనం అందరం నిలబడినట్లయితే ఒక పాట పాడుకున్న తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేద్దాం. మనం అందరం నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం.